హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి టాప్ 9 మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. సో వీడియోలో ఎలా ఉంది, వీడియోకి ఒక లైక్ చేసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1, విజయ్ యాంథోనీ గారు హీరోగా యాక్ట్ చేసిన మార్గన్ మూవీస్. ఈ మూవీ మనకి చెప్పినట్టుగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మార్గన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకు ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. నెంబర్ 2, సోలో బాయ్ మూవీస్. ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆహాలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 3, కన్నప్ప మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే మంచు విష్ణు గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో కన్నప్ప మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్నప్ప మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అన్ని లాంగ్వేజ్లో కలిపి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 4, సిద్ధార్థ గారి హీరోగా యాక్ట్ చేసిన 3BHK మూవీస్. ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఆగస్ట్ 4 నుంచి అయితే మనకి ఈ మూవీని వాళ్ళు ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. తెలుగు, హిందీ, తమిళ్ అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే ఆగస్ట్ 4 అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే 3BHK మూవీ అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5, మాసాబా మూవీస్. ఈ మూవీ మనకి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు సొల్యూ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 7 అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ నుంచి రీసెంట్గా ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. సో యూట్యూబ్లో అయితే ట్రైలర్ అయితే ఉంది. సో ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో కాకుండా మనకు సొల్యూలో అయితే మనకు ఆగస్ట్ 7 అయితే పక్కాగా అయితే మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6, ఓ బామ అయ్యో రామ మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి సుహాస్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ మూవీ రీసెంట్గా అయితే 7 ఫ్లాప్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఆగస్ట్ 16 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఓ బామ అయ్యో రామ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాకుండా మనకైతే జియో హాట్‌స్టార్ వచ్చేసి ఆగస్ట్ 16 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7, తమ్ముడు మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి నితిన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ మూవీ యాజ్ యూజువల్ మనకైతే ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 1 నుంచి అయితే పక్కాగా అయితే మనకు తమ్ముడు మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఇది తమ్ముడు మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ వచ్చి ఆగస్ట్ 1 అయితే పక్కాగా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 8, శ్రీలీల గారు హీరోయిన్‌గా యాక్ట్ చేసిన జూనియర్ మూవీస్. ఈ మూవీ మనకు రీసెంట్‌గా థియేటర్స్‌లో మంచి హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 18 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే చేశారు డేట్‌ని అయితే మనకు ఆగస్ట్ 18 అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఇంతగా వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మీకైతే ఆగస్ట్ 18 అయితే చూపెడుతుంది. సో ఈ ఆగస్ట్ 18 పక్కా అయితే మనకు జూనియర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9, హరిహర వీరమల్లు మూవీస్. ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ మనకు మిక్స్డ్ టాక్స్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. ఈ మూవీకి థియేటర్లో చూడాలా లేదా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకోవాలా అనేది చాలామంది అయితే కన్ఫ్యూజ్‌లో అయితే ఉన్నారు. సో ఈ మూవీ అయితే మనకు గ్రాఫిక్స్ తప్పించి మిగతా సీన్స్ అనేవి చాలా బాగున్నాయి. సో ఈ మూవీని అయితే థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకుంటారు. సో ఈ మూవీ అయితే మనకి ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో ఈ మూవీ అయితే చాలా రోజుల తర్వాత అయితే రిలీజ్ అయితే అవుతుంది. మనకు ఆగస్ట్ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో అప్పుడే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాదు. అందుకే థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. గ్రాఫిక్స్ పక్కన వేస్తే మనకు ఈ మూవీలో ఓవరాల్‌గా అయితే సీన్స్ అవి చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. లేదా మీ దగ్గర డబ్బులు లేదంటే మనకు ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకోండి. మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది.
సో, ఈ 9 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.